ఇగో గీనే పల్లె ప్రకృతి వనం అని చెప్పేసి మన కుడిసే పక్కకు కనబడుతుంది. అది మేమే ఇచ్చినాం. ఊరికొక ట్రాక్టర్ ఇచ్చినాం. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఒక చిన్న చిన్న గల్లీలు లేకుండా గల్లీలు కూడా వదిలిపెట్టకుండా సీసీ రోడ్లు ఇచ్చినాం. రైతు బంధు ఇచ్చినాం. రైతు బీమా ఇచ్చినాం. పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. అభివృద్ధి చేసినాం. ప్రతి గ్రామంలో అన్ని కూడా వీధి లైట్లు వేసినాం. ప్రతి గ్రామంలో శానిటరీ విషయంలో ఇట్లాంటి వర్షాకాలం వస్తే అధికారులందరినీ కూడా గల్లీలకు మూర్ల పొట్ట పరుగులు పెట్టించి ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టించి పాలన మీద దృష్టి పెట్టించడం తప్ప మీ లెక్క ప్రతిపక్షాల మీద కుట్రలు చేసుకుంటూ కూర్చోలే. మేము ఇవన్నీ పనులు చేసినాం. చివరి దశలో ఇది కూడా చేయాల్సింది ఉండే. ఎట్లయినా మా ప్రభుత్వమే వస్తుంది, మా ప్రభుత్వంలో మిగిలిపోయిన పనులన్నింటినీ కూడా పెండింగ్ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసుకుంటామని చెప్పేసి అనుకున్నటువంటి తరుణంలో అనుకోని సందర్భంగా ప్రభుత్వం కోల్పోవడం, దురదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ పార్టీ రావడం, అప్పటి నుంచి అన్ని పనులన్నీ కూడా ఆగిపోవడం. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి ఏం చేశారు అనేటువంటి అడిగేటువంటి మూర్ఖులకు ఒకటే చెప్తున్నాం. మేము 10 ఏళ్లలో చేయాల్సినవి చేసినాం, చూపించాల్సినవి చూసినాం. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న 7 తాటి చెట్ల పొడవు ఎత్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతానికి అక్కడి నుంచి గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇలా కూడవెళ్ళి వాగులేస్తే మా కాస్లాబాద్ సోదరులకు కూడా పంట పొలాలకు నీళ్లు తెచ్చినాం. మీరు ఒక రోడ్ వేయరాబై, ఒక రోడ్ వేసి మీ నిజాయితీ ఏందో చూసుకొని మీ పంతనం ఏందో చూపించారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.